అదేవిధంగా మోహన్ ఉన్నారు. మోహన్ ఈజ్ ఐఐటి గ్రాడ్యుయేట్, అదేవిధంగా సెఫాలజీ స్ట్రాటజిస్ట్లో ఈ ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో బాగా పనిచేశారు. మోహన్, మీ దగ్గర ఏమైనా విశ్లేషణ ఉందా దీనికి సంబంధించి? అదనపు ఓట్లు బయట నుంచి వచ్చి చాలామంది పోలు చేసేశారు అని అన్నారు. కేవలం ఇప్పటికి 16 లక్షలే కనిపిస్తుంది 2019కి 2024కి. అంతకుముందు చూస్తే 30 అంటే 29 లక్షలు అనుకోండి, రఫ్గా నేను చెప్పడానికి 30 లక్షలు అంటున్నాను, 29 లక్షల ఓట్లు పోలేని. దానికి దీనికి ఏం డిఫరెన్స్ మీరు చెప్పగలుగుతారు? సార్ నమస్కారం సార్, తెలుగుబలరావు గారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ. సో సార్, ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సార్, విషయం ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఎన్నికల రిజల్ట్స్కి సంబంధం ఉంటుంది సార్. యాంటీ ఇంక్యుబెన్సీ ఖచ్చితంగా, ఎందుకంటే నెగటివ్ గవర్నమెంట్ ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఓటేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే. కాకపోతే విషయం ఏంటంటే సార్, అది ఒక్కటే పారామీటర్ కాదు సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం వేరే స్టేట్స్ తీసుకున్నా, సో వేరే స్టేట్స్ ఇప్పుడు ఢిల్లీ తీసుకోండి సార్, 2.2% ఇంక్రీజ్ ఉంది 2019 తర్వాత ఎలక్షన్కి. బట్ సేమ్ కేజ్రీవాల్ ఫార్మ్ ద గవర్నమెంట్. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ సార్, సేమ్ థింగ్ జరిగింది. తెలంగాణ మనం చూసాం, పెక్యులర్గా తగ్గింది ఓటింగ్ పర్సెంటేజ్, బట్ స్టిల్ అపోజిషన్ గవర్నమెంట్లోకి వచ్చింది. సో టేకింగ్ దీస్ థింగ్స్ ఇన్ టు నెంబర్స్, బికాజ్ మీరు అవేర్నెస్ లాగా ఇది అన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు కాషన్ సార్. దాన్ని పట్టుకొని అదొక్కటే పారామీటర్గా తీసుకొని మనం ఏదో ముందుకు పోవడానికైతే లైక్ దట్స్ అ వెరీ లేమెన్ స్టేట్మెంట్ సార్. యాంటీ పర్సంటేజ్ పెరిగింది, లేమెన్ స్టేట్మెంట్. పర్సంటేజ్ పెరిగిందంటే ఎడ్జెట్ వైపు ఇవ్వచ్చు సార్. దేర్ ఆర్ 2 థింగ్స్ సార్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు పెరిగిన సబ్జెక్ట్ తీసుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 3 కేసెస్ తీసుకోవచ్చు సార్ ఇదే సినారియోలో. ఒకటి, బేసిక్గా సరే గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనుకుందాం సార్. వ్యతిరేకత ఉంది, లేదు, పోల్ మేనేజ్మెంట్, 3 సెనారియోస్ వస్తాయి సార్ ఇక్కడ కూడా. గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎంత ఉంటే అంటే లైక్ మనం అసెంబ్లీ బై అసెంబ్లీ అంటే టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంటాయి కదా సార్. టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందా తగ్గిందా? సో ఒకవేళ పెరిగిందంటే అంటే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతున్నట్ట కాదు సార్. లేకపోతే వైసీపీ, లైక్ యూ కాంట్ టేక్ ఇట్ దట్ వే సార్. సో ఫస్ట్ కేసులో యూ కాంట్ క్లియర్లీ టేక్ ఇట్ లైక్ ఓకే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినంత మాత్రాన గవర్నమెంట్ పోతుందని కాదు సార్. సెకండ్ థింగ్, ఒకవేళ అంటే జస్ట్ నేను సెకండ్ సెనారియో సార్. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చిన వాళ్ళంతా కూడా ప్రో బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు, విపరీతమైన సంక్షేమం జరిగింది అని చెప్తున్నది ఏదైతే ఉందో, సో లెట్ us టేక్ దాట్ సెనారియో సార్. ఒకవేళ వాళ్ళు ఎక్కువ మంది వచ్చేసి ఓట్లు వేయడం వల్ల పర్సంటేజ్ పెరిగి గెలుస్తున్నారు అనుకుందాం సార్. అంత కంఫర్ట్ ఉన్న వాళ్ళు రూరల్లో ఉంటారు సార్, రూరల్లో ఉంటారు, కానీ అర్బన్ లో కూడా పోలింగ్ పెరిగింది సార్. మీరు నేను వస్తాను, నేను మోహన్, నేను ఇంకా మొత్తం డీటెయిల్స్ అయిపోలేదు. నేను చాలా ఒక 3 రోజులు కసరత్తు తర్వాత ఈ డేటా చెప్తున్నాను మొత్తం. అది